పాండిచ్చేరిలో పోలీస్ పట్టుకుని అన్ని అడుగుతుంది. ఈ ప్రోటీన్ మస్తు ప్రోటీన్ వాడు గైస్. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి కిందకి వచ్చి ఈమెయిల్ రూమ్ నెంబర్ ఉంటుంది టిఫిన్ చేయడానికి. టిఫిన్ అయితే ఫ్రీ మనకి కాంప్లిమెంటరీ కింద. గైస్ ఇప్పుడైతే మనకి టిఫిన్ రెడీ చేస్తున్నా, అంటే ఆల్రెడీ రెడీ చేసారు, కొత్త ప్లేట్లు వేస్తున్నారు. ఒక ఇడ్లీ, ఒక వడ, ఉప్మా, పూరి, చట్నీ. మనం ఈ ఉప్మా తినాలి. ఉప్మా జీడిపప్పు వచ్చింది నాకు ఇప్పుడు. ఇందాక మన హైదరాబాద్ బేకలే మన వాళ్ళని బేకలే బతికి అయిపోయింది నీకెత్తర్లే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. మన వాళ్ళకైతే ఒక ప్లేట్ తిని మళ్ళీ 2 సార్లు మళ్ళీ వేసిర్రు. 2 సార్లు పైకి పోయి అన్ని చదువుకొని రూమ్ వేకౌట్ చేసి, నాకు రూమ్ వేకౌట్ చేస్తుంటే బాధ అవుతుంది. ఎందుకు బాధ అవుతుందంటే ఈ మురికిళ్ళల్లో చేపలు ఎట్లుంటాయనే అర్థం అవుతలేదు. అయ్యో మన గ్యాంగ్ రెడీ అడుగుతుంది. ఇగో ఈయన పాండిచ్చేరిలో పోలీస్ పట్టుకుని అన్ని అడుగుతుంది. ఇన్సూరెన్స్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఏంది అని. నాకు డర్రు పడ్డది. ఈ అమ్మాయి థ్యాంక్ యూ దావా చేసుకున్నా, మర్చిపోకు నువ్వు, మర్చిపోకురా. నన్ను చూసిరా, మన తెలంగాణకు వస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ బ్రో అయితే మనకి డిస్కౌంట్ ఇచ్చిండు, లెన్స్ డిస్కౌంట్. యాక్చువల్లీ అయితే 500 ఉంటుంది. 500 బదులు మనకి ఎంత చెప్పిండు మొత్తం 1600 కి 4 మెంబర్స్. యూట్యూబర్ బ్రో, ప్రైవేట్ బీచ్, ప్రైవేట్ బోట్. యూట్యూబర్ అని చెప్పి ఇందాక చెప్పిన కదా అన్న బ్రదర్ అయితే మనకి 1600 ఎంతరా 1600 కి 5 మెంబర్స్ ప్రైవేట్ బోట్ అంట. అందరిని కలిసి తీసుకుపోతాడంట. ఆయనతోనైతే వెళ్తున్నాము. ఒకవేళ మన వీడియో చూసి ఎవరైనా వచ్చిందనుకో అతని నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 15% డిస్కౌంట్ ఉంటుంది. 15% డిస్కౌంట్ ఉంటుంది. నానేం చెప్పకూడదు, నానేం చెప్తే ఫుల్ అమౌంట్ తీసుకుంటాడు. ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం. ఈ బ్రదర్ స్కామ్ లేదు, మొత్తం అయిపోయినాకనే మనోళ్ళు ఏంటంటే భయపడుతుంటారు. స్కామ్ చేస్తారా, ఏం చేస్తారా. మనల్ని కూడా స్కామ్ చేసేటోడు మనమే అలా స్కామ్ చేస్తాం. మనం అంతోని ముచ్చట హైదరాబాద్ నుంచి వస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఐలాండ్ కాడికి వచ్చాము. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ దగ్గర వింటర్ చూపిస్తా. ఇది ఆన్ చేస్తారు. మేమైతే ఇప్పుడు ఐలాండ్కి పోతున్నాం బోటింగ్ కి. మనోడు చూడు ప్రేమ ఎక్కువ బావ మీద, అందుకే మనోడిని ఎక్కించుకుండు. బావ మీద ప్రేమ ఎక్కువ, మస్తుగా ఆరిపోతుంది మొత్తం. ఆడికి వరకు ఈ ప్రోటీన్ మస్తు ప్రోటీన్ వాడు లొకేషన్ సూపర్. ఇంకో బామ్మర్ది, రెండో బామ్మర్ది పట్టుకోని అన్నదమ్ములు ఇద్దరు. నాడు ఎంజాయ్ పోవడము. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద బోట్ చూస్తున్నా. పెద్ద బోట్, అది మొత్తం ఏడిపోతా మనకు తెలియదు కానీ పెద్ద బోట్ ఉందా.
ఎక్కుదాం మనం ఇప్పుడు పోదాం వాడికి. ఆ షిప్ మొత్తం ఇక ఉల్టపాటు వెళ్తాం ఇప్పుడు. మనోడు కష్టపడుతున్నారు, బోట్ ఎటు పోతుంది అని పట్టుకుంటారు మనోళ్ళు. సాయం ఎక్కువైపోయింది. బోట్ ఎటుకు పోతాడని ఆయన తీసుకొస్తాడు. బోటింగ్ పోతున్నాం. ఫస్ట్ అయితే సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ. మనల్ని అయితే జాకెట్స్ ఇవి వేసుకున్నాం. ఓకే యూ డ్రింక్ వాటర్. Let's go, chalo. ఓకే, దిస్ ఈస్ ఫిషింగ్ హార్బర్. ఒక్కొక్క షిప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మనోడు ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. పాండిచేరి లొకేషన్ అయితే అదిరిపోతుంది అసలు. చూడండి, పాండిచేరికి వస్తే బోటింగ్ మాత్రం అస్సలు మిస్ అవుతుంది. ఇప్పుడే ఫిషింగ్ హార్బర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వీళ్ళు చూసి వస్తారు. ఆయననైతే ఇక్కడ అయితే ఆపిండు, జస్ట్ స్లో చేసిండు, ఫొటోస్ దిగండి అని చెప్పిండు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఇది. దిస్ ఇస్ కాల్డ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఒక్కోడు పోయి ఫోటోలు దిగుతుండు. హీరో మా గ్యాంగ్ లో హీరో అయిన మొత్తం వేరే ఉంటది. స్టిల్ చూడు ఎట్లా ఇచ్చిండో. గైస్ మోటార్ ఖరాబ్ అయింది. ఏంది మోటార్ లొట మొత్తుకుంది. మోటార్ ఖరాబ్ అయిందా మళ్ళీ డర్రు పడుతుంది. ఈడైతే ఇంకా మేనేజ్ చేస్తుంది. 2 minutes ఆఫ్టర్ యూటర్న్ తీసుకో అంట. ఓ కొడక ఇంగ్లీషు. ఆఫ్టర్ యూటర్న్ తీసుకో. యూటర్న్ తీసుకుంటు. మనోడికి డర్రు పడ్డది. ఇట్లా కట్టు కొట్టిడు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి అయితే నెక్స్ట్ ఐలాండ్ ఉందంట. ఐలాండ్ కి అయితే వెళ్తున్నాము. ఈయన ఫోటోలు ఇంకా అయిపోతలేవు. గబ్బు నీళ్ళు అయితే ముందు నీళ్ళు నోట్లో వేసిండు. ఉప్పు లేవు. గదర్ గబ్బు వాసన వస్తుంది. గబ్బు స్మెల్ వస్తుంది మొత్తం. అరే నీళ్ళు మీద పోయేకరా నాయన. సప్ప లేవు. గబ్బు వాసన వస్తుంది. ఫైనలీ పాండిచేరి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే వచ్చినాం. యూట్యూబ్ ఛానల్. ఓకే, we are vlogging here. జగదీష్ ఏపీ. ఇందాక మనం అయితే అక్కడి నుంచి వచ్చినాం. అది వచ్చేసి ఫిషింగ్ హార్బర్, అటు సైడ్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాము. ఐలాండ్ వస్తుంది. ఐలాండ్ అంటారు కానీ మన తెలంగాణలో మొత్తం అయ్యే బంగ్లాలు అవే ఉంటాయి. మనం చూసిందే కానీ ఇక్కడ పాండిచేరి వచ్చినాం కాబట్టి చూడాలి కొత్తగా. అంతే. చేపలు చూడు. చేపలేంది అట్లే గుర్తున్నాయి. అందుకే చదువుకోరా అంటాడు ఆయన. 20 నిమిషాలు ఐలాండ్ పోయిరా అంటే 20 రూపాయలు అంటాడు మనోడు. 20 నిమిషాలు బోట్ ఈడ ఆపుతా, 20 నిమిషాలు ఐలాండ్ ఉండదు పోయిస్తామంటే ఐలాండ్ పోతానికి 20 రూపాయలు అంటాడు. ఏం చెప్పాలి? ఓ ఈయన అయితే ఆపారు. ఇప్పుడు మనం ఈ నుంచి జాకెట్ సీడేసి ఐలాండ్ అయితే ఫారెనర్స్ ట్రెక్కింగ్ చేయాలి జర. ఈడ బాగా చేస్తున్నారు. ఇట్లా చెప్పులు వేసుకొచ్చుకోలే నేను. కాళ్ళు మొత్తం కాలుతున్నాయి. కింద పడేసాడు ఆయన. ఇట్లా వేసేది. ఇదే ఐలాండ్ అంట. దిస్ ఈజ్ ఐలాండ్. ఇక్కడికి వచ్చి మాడి పండ్లు తింటున్నాం. తెలంగాణలో దొరకవు ఈ మాడి పండ్లు, ఓన్లీ పాండిచేరిలోనే దొరుకుతాయి. చూడ్రి, మన తెలంగాణలో ఎవరైనా పండు మాడి పండుకి కారం వేసుకుని తింటారా? ఇక్కడ వేసేసారు.
ఇక్కడికైతే చాలా మంది వస్తారు చూడడానికి. అంతగానే ఏముందో నాకు అర్థమవుతలేదు. వీడు టోప్ పెట్టుకుంటూ పోతుంది. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఓషన్ రివర్ రెండు కలుస్తాయంట, అక్కడికైతే పోతున్నాం. ఇది ఏం లేదు ఐలాండ్ అంటారు కానీ ఐలాండ్ ఏం లేదు. ఒకసారి లోపలికి వచ్చాను. లోపల ఎట్లుండో చూద్దాం. ఎంత దూరం వచ్చినా లోపల లోపల ఎట్లా బంగ్లాలు తప్ప ఏం లేవు, జస్ట్ బంగ్లాలే. బోటింగ్ కాడికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయింది. మన బోట్ ఏడుందో దోలాడుకోవాలి. ఏముండదు మన తెలంగాణ నుండి హాయ్ చెప్పారు అందరు. హాయ్ అందరు ఫోటోలు పోతారు, మా ఫోటో ఎడిపోయింది అర్థమైతలేదు. మాతో పాటు వచ్చిన ఫోటోలు అందరు వేరు. మా ఫోటో ఏడ తాగిండు ఏడ తిరిగిండు, అది ఇంకా వస్తలేదు. అభిమన్యు డ్రైవర్ నేమ్ వినోద్, డ్రైవర్ నేమ్ అభిమన్యు. ఈడ దింపిండు ఎడిపోయిందో అర్థమైతలేదు. అభిమన్యు ఐలాండ్ కాడ చూడురా అటే పోయిండు. కథ ఈయనే ఉండాలి ఇక, అంతే. ఇక ఈయనే మన బతికిగ, మన బతికి ఈయన ఇక ఐలాండ్లోనే ఉండాలి. ఇక పైసలు ఆడ దింపుండే ఎటో పోయినాడు. పైసలు ఎడిపోతాయి, పైసలు ఎడిపోతాయి, పైసలు ఎడిపోతాయి. ఇప్పుడు ఏం చేయలేము. అది ఇక్కడ ఇంటర్కిచ్లకైంది ఒకటే చేయి ఉంది, డిఫరెంట్ గా ఉన్నాయి ఎంటర్ కిచెన్. చూడండి ఇక్కడ మంచి ఎంటర్ కిచెన్ చూస్తున్నా. ఈడ వచ్చి ఆగం చేసి బయటికి సాగు, అది లోపలికి పోయింది, బయటికి రాదు. అది ఎంత లోపల పోతుంది. మన బోట్ ఆయన ఇప్పుడు వచ్చిండు. మనం ఎటువైనా అని దూరాం, ఆయన వచ్చిండు. వీళ్ళందరూ ఇంకో బోట్ కోసం వెయిటింగ్. అండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 4th ప్లేస్ కి అయితే పోతున్నాం. ఈ బోట్ అయినా మనకి దగ్గర దొరికింది. లాస్ట్ వన్ వీడా కొడుకు ఊరి ఆవాజ్ చేస్తుండు బోట్ మొత్తం. బోట్ మొత్తం సో గాయ్స్ ఇది లాస్ట్ ప్లేస్, సీ రివర్. అంటే రివర్ సీ ఇక్కడ కలుస్తాయి. ఇది లాస్ట్ షిప్ అండి. ఇక్కడ షిప్ చూడండి, షిప్ ఏందా ఆయన ఇంత పెద్దగా ఉంది. షిప్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదేంది అది, నా లైఫ్ లోనే ఇంత పెద్ద షిప్ చూడడం ఫస్ట్ టైం. ఆ షిప్ చూడ అది ఏందో తెలియదు కానీ మస్తు పెద్దగా ఉంది. ఏమంటారు పెట్రోల్ డీజిల్ ఆయిల్ అవన్నీ తీస్తుందంట లోపలికి వెళ్ళి. ఇంకోటి పక్కనుందేమో ట్రిప్స్ తీసుకుపోతుందంట. అది వచ్చేసి టూరిస్ట్ షిప్. ఇది వచ్చేసి ఆయిల్ తీస్తుందంట, మొత్తం సముద్రంలో ఉన్న ఆయిల్ మొత్తం అది తీస్తుందంట. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. మనల్ని ఒక రౌండ్ వేస్తుంది, మొత్తం ఒక ట్రిప్ రౌండ్ తిప్పుతుండు. సీ అండ్ రివర్ ఈయనే కలుస్తాయి. అక్కడ సీ, ఇది రివర్, రెండు డిఫరెంట్ వాటర్. అది వచ్చేసి లైట్ హౌస్, మీకు అట్లా కనిపించేది లైట్ హౌస్. మనోళ్ళతో పోతారు.
వాటర్ చూరా మొత్తం ఎట్లా ఆగం వస్తున్నాయి, మొత్తం వేస్టేజ్, మొత్తం మట్టి. ఇప్పుడైతే నీర్సే ఆకలి అవుతుంది, బీచ్ లో తినగానే ఫుడ్ తిన్న తర్వాత ఏటన్నా తిరగచ్చు. ఓన్లీ పప్పు రసం అంతే, ఏమీ లేదు. ఒక పాపడ్ ఇచ్చారు, ఇదే మీల్స్. ఇక 80 రూపీస్ అంట. ఐస్ ఎంజాయ్ మరి అంత సో గైస్ ఇప్పుడైతే ఎడెన్ బీచ్ కాడికి అయితే వచ్చినాము. మార్నింగ్ అయితే మేము ఒక్కరిని వచ్చిన, ఇప్పుడు మా గ్యాంగ్ తో వచ్చాం. ఎడెన్ బీచ్ ఈవినింగ్ వ్యూ. సో గైస్ ఎడెన్ బీచ్ కి ఎంటర్ అయినాం. చేస్తారు ఇక్కడికి వచ్చి చూడండి. మార్నింగ్ వచ్చినప్పుడు అంత లేరు కానీ ఇప్పుడైతే మస్తు వచ్చారు. ఆ షిప్ అంత ముందుకు ఉండే, ఆ షిప్ అంత ముందుకు అటు సైడ్ ఉండే, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చింది. ఎడెన్ బీచ్ కాడ చూడండి ఎంత మంది వచ్చారు ఈవినింగ్ టైంలో. వ్యూ సూపర్, ఈవినింగ్ టైంలో మస్తు ఉంటది. దీని పేరు ఏం పేరు తెలియదు కానీ దాని మీద ఎక్కించుకొని ఏరోప్లేన్ లెక్క ఎక్కించుకొని తిరుగుతారు అంతే. 2500 అంట. మేము స్కిప్ చేసినాం, దాన్ని అవసరం లేదంట. చక్కగా ఎడెన్ బీచ్ కాడికి వచ్చాం. ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేద్దాం. మార్నింగ్ కానీ ఇప్పుడైతే చాలా మంది డిస్కషన్ పెట్టరేమో, బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాం. అది అది సో గైస్ ఇంతసేపు అయితే మేము ఎడెన్ బీచ్ లో సూపర్ ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసి బాడీ డీహైడ్రేట్ అయిపోయింది, మొత్తం 5 నిమిషాలు ఆగమామైంది పానం. ఇక్కడ పెట్రోల్ తక్కువ అని చూడుర్రి, అల్ల పెట్రోల్ ఆడకుండా కారు ఊపి మరి పెట్రోల్ కొట్టిస్తుంది. మనలో వెనకాల ఆడ ఊపుతుండు, ఈడు చూస్తుండు, అల్ల పెట్రోల్ కొట్టిస్తాడు ఊపి ఊపి. మన తెలంగాణ అంటే తెలంగాణ ఆంధ్ర కన్నా ఇక్కడ ఒక 10 రూపీస్ తక్కువ, అందుకే నేను ఒత్తి కొట్టిస్తారు. యాక్చువల్గా ఇందాక చెప్పారంటే బండి పక్క ఆడుతున్నాం, పార్క్ పోలీసు వాళ్ళు వచ్చి అది ఇది అన్నారు. తెలంగాణలో దొరకం, ఇక్కడ దొరకం అనలే కానీ